బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న జరగనున్న తెలంగాణ బంద్ విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. నాగల్లోని మన ఆలోచన సాధన సమితి కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీసీ జేఏసీ నాయకులు, నారగోని బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా ఉండి పోరాడే సమయం ఆసన్నమైందని జాజుల శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ బంద్లో బీసీలంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. బీసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర బంద్ను చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ బంద్లో భాగంగా ఇలా బీసీ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషించి బీసీ ఉద్యమంలో అత్యంత సీనియర్ అయినటువంటి మన ఆలోచన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కట్కం నరసింహన్న గారిని ఈరోజు బీసీ జేఏసీ తరఫున జేఏసీ వైస్ చైర్మన్ నారగొండన్న గారు, మేము మా కో చైర్మన్ రాజారాం యాదవ్ గారు, బీసీ సంఘాల ప్రతినిధులను ఈరోజు వారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. బీసీ జాక్కు సంబంధించినటువంటి వైస్ చైర్మన్ గారు నారగోని గారు, అదేవిధంగా వర్కింగ్ చైర్మన్ గారు మిత్రులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, రాజారాం యాదవ్ గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది నాయకులు మన ఆలోచన సాధన సమితికి ప్రధాన కార్యాలయానికి వచ్చి రేపు 18న జరిగేటువంటి 42% రిజర్వేషన్ సాధించేటువంటి ఒక దానికి అనుకూలంగా బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ బంద్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారు మమ్మల్ని అడగడానికి వచ్చారు. రాష్ట్రంలో జరగబోయే బంద్ ఏదైతే ఉందో ఇది న్యాయానికి అన్యాయానికి జరుగుతున్నటువంటి పోరాటం. అదేవిధంగా బీసీలు మరి గత అనేక సంవత్సరాలుగా బానిసత్వంలో, రాజకీయ బానిసత్వంలో, విద్యా ఉద్యోగ రంగంలో వెనుకబడి, అదేవిధంగా అసెంబ్లీకి ప్రవేశం లేకుండా, అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టకుండా మేము బీసీలను పట్టించుకోము, ఏ పార్టీ కూడా మేము గుర్తించడానికి సిద్ధంగా లేము అని, అదేవిధంగా చివరికి కోర్టులను కూడా ఆశ్రయిస్తే కోర్టులు కూడా ఏదో ఒక సాకు పేరుతోటి 50% ఉన్నటువంటి బీసీ సమాజాన్ని పట్టించుకోలేనటువంటి ఈ పరిస్థితుల్లో ఇక గత్యంతరం లేక ఈ రాష్ట్రంలో ఏంటంటే ప్రజాక్షేత్రంలోనే ఇది తేల్చుకుందాం. బీసీ సమాజాన్ని ఏంటిది అని అంటే ఇవాళ సమానత్వానికి దూరంగా ఉన్నారు, నామినల్గా ప్రేక్షకులుగా ఉన్నారు. ఇటువంటి సమాజాన్ని మరి ఖచ్చితంగా ఏంటిది అని అంటే సరి అయినటువంటి భాగస్వామ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమానికి